అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ మహాయోగి లక్ష్మమ్మ జాతర శుభ సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ. నాకు చైర్మన్గా పదవి ఇచ్చినందుకు శ్రీ గౌరవనీయులైన సాయి ప్రసాద్ రెడ్డి గారి అన్నగారికి, గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి అన్నగారికి, గౌరవనీయులైన శ్రీ ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ గారికి, నా తోటి కౌన్సిలర్లకు, నాయకులకు, ప్రజలకు నా కృతజ్ఞతలు. నేను నా కృషి చేస్తాను. మున్సిపల్ చైర్మన్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్లో ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్లలో ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు సిహెచ్ లోకేశ్వరి గారు ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్గా ఈరోజు ఎన్నిక కాబట్టిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా మా యొక్క వందనాలు, శుభాభివందనాలు. అలాగే వీడ్కోలు సందర్భంగా ముల్లా గౌస్ గారికి కూడా వందనాలు, శుభాభివందనాలు. ఈరోజు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మనం చూస్తూ ఉంటే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఈరోజు మాటకు, విలువకు కట్టుబడి ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఏదైతే చెప్పామో అదే మళ్ళీ ఈ రోజున వారిని అవిశ్వాసంతో దింపాక మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు సిహెచ్ లోకేశ్వర్ గారిని ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్గా వారిని ఎన్నుకోవడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కూడా మాట ఏదైతే ఇచ్చామో ఆదోని ప్రజలకు తూచా తప్పకుండా కూడా వారికి ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సిహెచ్ లోకేశ్వర్ గారు అయితేనేమి, వారితో పాటు ఉన్నటువంటి వైస్ చైర్మన్స్ అయితేనేమి, అలాగే కౌన్సిల్ అందరూ కూడా వారు అందరూ కూడా మాట కట్టుబడి ఉండి ప్రజలకు ఏమైతే కావాలనో అవన్నీ కూడా వాటికి వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వస్తే ఈ రోజున మనము ఆదోని విషయానికి వస్తే ఈరోజు ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీ చాలా అవసరం, అంతేకాకుండా డ్రైనేజ్ కూడా అవసరం ఉంది. వీటన్నిటి కూడా వీరందరూ కూడా ముక్తకంఠంతో ఏకమై రేపు జరిగేటువంటి కౌన్సిల్లో కూడా ప్రతిదీ కూడా తీర్మానం చేసి ఆదోనిని అన్ని రకాలుగా వృద్ధి చేయాలని ఈ సందర్భంగా వారిని కోరుకుంటా ఉన్నాం, సిహెచ్ లోకేశ్వర్ గారిని. అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి అందరినీ కూడా వారందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి రేపు ఏ విషయం జరిగినా కూడా మనందరం కూడా కౌన్సిల్లో మనందరం ముక్తకంఠంగా ఉండి ఆదోని అభివృద్ధి వైపు నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, అలాగే చేసినటువంటి మీడియా మిత్రులకు, అలాగే కార్యకర్తలకు, కౌన్సిలర్లకు అందరికీ పేరున మీడియా మిత్రులకు, పోలీసు వారికి అందరికీ కూడా ఈరోజు మేము మా వంతు తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అంతేకాస్త తీర్మానంలో ఇద్దరు వ్యక్తులు ఈరోజు కీలకంగా వారు మద్దతుగా నిలబడి చేసినటువంటి వారికి కూడా నేను వారి పేరు చెప్పదలుచుకోలేదు, వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను.